హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఈస్ట్ హీరో గోదావరి పైన ఉన్న పంటి మీద ఉన్నాడు ఏంటి అని చూస్తున్నారా? అవునండి, మనం అయితే ఇప్పుడు పంటి మీద ఉన్నాం. నేను అయితే అంతర్వేది వెళ్తున్నానండి. మన ఫ్రెండ్స్ కొంతమంది అయితే ఈ క్రిస్మస్ సెలవులకు రావడం జరిగింది. వాళ్ళతో కలిసి సరదాగా అంతర్వేది అయితే మేమందరం ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే నేను వెళ్ళే దారులు అన్నీ చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. మనకి ఇలా అయితే మనకి సగినటిపల్లి నుంచి రైట్ తీసుకుంటే ఒక 12 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అంతర్వేది 12 కిలోమీటర్లు కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. మనకి ఈ 2 కిలోమీటర్స్ కొంచెం ఇరుగ్గా ఉంటుంది రోడ్డు. ఇది అక్కడ నుంచి మనకైతే బైపాస్ రోడ్డు అయితే వేయడం జరిగింది. మీకు అక్కడ నుంచి మళ్ళీ ఆ రోడ్డు వచ్చేసి రివర్ పక్కనే, గోదావరి రివర్ పక్కనే ఉంటుంది. ఆ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చూద్దాం, వెళ్ళే దారిలో అన్నీ చూపిస్తాను మీకు వివరంగా. ఇప్పుడైతే చూద్దామా ఫ్రెండ్స్? ఓకే. హాయ్, హలో, అందరికీ నమస్తే. నేను మీ హీరో. ఈ రోజు మనం అంతర్వేది బీచ్ కి అయితే మనం రావడం జరిగిందండి. ఈ అంతర్వేది బీచ్ మీలో అందరికీ కూడా 90% అయితే మీకు అందరికీ తెలుసు. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ బీచ్ అయితే మీరు ఖచ్చితంగా చూడొచ్చండి. ఇక్కడైతే మీకు ఇలా ఉంటది. మీకు సండే కావచ్చు, మీ హాలిడేస్ ఎప్పుడైనా సరే మీరు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చండి. చాలా బాగుంటది. ఈ వ్యూ అంతా కూడా అంతర్వేది బీచ్ అంటే బాగా ఫేమస్. మీకు అందరికీ కూడా మాక్సిమం 99% అందరికీ తెలిసే ఉంటుంది. మీరు ఒకసారి అయితే రండి, వచ్చినప్పుడు చూడండి బీచ్. ఒకవేళ మీరు వచ్చిన వాళ్ళు, ముందు వచ్చిన వాళ్ళు అయితే కనుక మీరు వచ్చినప్పుడు ఒకసారి ఈ బీచ్, మీరు తిరిగిన ఈ ప్రదేశం ఇవన్నీ కూడా చూసి మీరు చేసిన అల్లర్లు ఇవన్నీ కూడా ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. గతంలో కూడా మనం ఇక్కడ ఈ బీచ్, లైట్ హౌస్, నరసింహస్వామి వారి టెంపుల్ ఇవన్నీ కూడా తీయడం జరిగింది. అలాగే ఇప్పుడు సరదాగా మా ఫ్రెండ్స్ అయితే క్రిస్మస్ సెలవులను రావడం జరిగింది. అందుకోసం అని చెప్పి సరదాగా వాళ్ళని అందరూ తీసుకొచ్చాను. అయితే మేమందరం కూడా చల్లో కలిసి ఇప్పుడైతే ఎంజాయ్ చేద్దామని చెప్పి అంతర్వేది బీచ్కి అయితే రావడం జరిగింది. అందుకని చెప్పి ఈ బ్లాగ్ అయితే మీకు చేస్తున్నాను. తప్పకుండా ఈ వీడియో అయితే సరే వచ్చాను కదా, నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో చూడాలని చెప్పి చేయడం అయితే జరిగింది. కంపల్సరీగా ఈ బీచ్ అంతా కూడా ఒకసారి చూడండి. ఇందాకైతే మీకు అబ్బా ఫోటో అయితే చూపించడం జరిగింది. చూడండి, చివరికి నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మిగతా వాళ్ళందరికీ షేర్ చేసి మీ ఈస్ట్ హీరోకి అయితే సపోర్ట్ చేయండి. సరదాగా మన ఫ్రెండ్స్ అప్పుడప్పుడు బయటికి వస్తూ ఉండాలి. మనం ఒక ఫ్యామిలీ దగ్గర ఫ్రెండ్స్ దగ్గర వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే.